నేను అప్పుడే అనుకున్నానే నువ్వు ఇసంటిది ఏదో చేస్తావని. చెప్పవే చెప్పు, ఆ ఎండి కాని పైసలు ఎందుకు తీసినావు? ఏమే పూజ, ఇంటికి పెద్ద కోడలు అని నీ మీద నమ్మకం పెట్టుకుంటే ఇంత నమ్మక ద్రోహం చేస్తావా అని? ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పు. నా మీద నొట్టమ్మా, ఆ పైసలు ఇడికి ఎట్లా వచ్చినాయో నాకు తెలియదు. నార్మల్ పైసలకేమన్నా రెక్కలున్నాయా అని అవి గిట్టే ఉరుక్కుంటూ వచ్చినాయా? నువ్వే తీసినావు, ఎందుకు దొంగతనం చేసినావో చెప్పు. చేసిందంతా చేసి ఎందుకు ఆయన అబద్ధాలు ఎప్పుడు? మాకు పైసా అవసరం ఉంది, మాకు పైసలు కావాలంటే మేము ఇయ్యమా వదిన? ఇట్లా దొంగతనం చేస్తే ఎట్లా? అత్తమ్మ, మీ అందరికి దండం పెడతా, నాకు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. అట్టిగా నన్ను మాటలు అనకుండ్రి. పైసలు పోయినప్పుడు నాకు గుండె ఆగినంత పని అయింది. ఆ రోజు అందరు టెన్షన్ పడుతుంటే నువ్వు ఎందుకు అక్క నిజం చెప్పలే? చెప్పే పూజ చెప్పు, మాటలు అత్తలేవ్వా? నీ దొంగేరు పాపు ఎండికి విశాలకు తప్పైందని చెప్పి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇయ్యి. బావా, నువ్వైనా నమ్ము, నిజంగా పైసలు ఇక్కడికి ఎట్లా వచ్చినాయో నాకు తెలియదు. ఏ ఆపే నీ నాటకాలు. నేను నిన్ను నమ్మినా గాని వాళ్ళు నమ్మరు. ఇంత ఘోరమానే నీ నాటకాలు? చీచి. అయ్యో దేవుడా, నేను దొంగతనం చెయ్యలే చెయ్యలే చెయ్యలే. అరే జిత్తు, నీ పెళ్ళానికి ఎత్తుకొచ్చిన పైసలు ఇద్దామంటే ధైర్యం అత్తలేదు. నువ్వన్నా తెచ్చియ్యి. సారీరా విశాల, సారీరా తమ్ముడు. ఇగో అత్తమ్మ, ఇంటి దొంగను ఈశ్వరు కూడా దొరకబట్టలేడు అన్నట్టు మన ఇంట్లో దొంగతనం చేస్తే మనం ఎట్లా దొరకబడతాం? అయినా ఇంకోసారి ఇట్లాంటి బాధ, ఇట్లాంటి కష్టం రావద్దంటే ఏం చేయాలో మీరే ఎప్పుడుగా చేత్తా ఇంకోసారి దొంగతనం చేయాలంటే గజ గజానికే తట్టు చేస్తా. పూజ, నువ్వు చెయ్యకూడదు తప్పు చేసినవే. నీకు పెద్ద శిక్ష ఎత్తనే వీళ్ళందరూ సెట్ అవుతారు. నీకేం శిక్ష ఎత్తానో రేపు పొద్దుగాల చెప్తా. నువ్వు రావే నందు. దున్నపోతులకు నిల్సొని ఏం చూస్తాను నడిగా. బావా ప్లీజ్, నా తోడు, నాకేం తెలియదు. పూజ, నీ చేతిలో డబ్బులు చూసినప్పుడు మస్తు కోపం వచ్చి కొట్టిండే. కానీ నువ్వు ఇంత బాధపడుతూ చెప్తున్నావు అంటే నువ్వు డబ్బులు తీయాలని నమ్మబుద్ధి అవుతుంది. కానీ పూజ, పైసలు మన రూమ్ లో దొరికినాయి కానీ సాక్ష్యం లేకుండా మనం తీయలేదని ఎంత చెప్పినా ఎవరు నమ్మరే. అందరితో పాటు నేను కూడా కోపానికి రావాల్సి వస్తుంది. ఏమనుకోకే, అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. ఏందే అమ్మా, బాహుబలిలో శివగా మీ రమ్యకృష్ణ లెక్క శిక్ష ఎత్తా అనబట్టి? తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి. అట్లయితేనే ఇంకోసారి తప్పు చెయ్యరు. సరేనే, వదినకి ఏ శిక్ష ఎత్తావో ఏమో భయం అవుతుంది. ఏమండి వాటర్? అబ్బా థ్యాంక్ యూ దేవుడా, మా పైసలు అయితే మాకు దొరికేటట్టు చేసినావు. ఆ పైసలు పూజ వాళ్ళ రూమ్లోనే దొరుకుతాయి అన్న విషయం నాకు బాగా తెలుసు. నీకెట్లా తెలుసే? అసలు నువ్వేం చేసినావే? నీకన్నా అర్థమవుతుందా? ఇన్ని రోజులు నువ్వు పుష్ప అనుకున్నా, కానీ ఏమి అర్థం చేసుకొని వెర్రి పుష్ప అని. ఏ నీ అవ్వ, నేను ఎర్రి పుష్పాని కాదు, పుష్ప. నీ అవ్వ తగ్గేదేలే. అవునా? అయితే ఒకసారి మంచిగా ఆలోచించురాము కూడా. నేను పైసలు పోయినట్టు ఎందుకు నాటకం ఆడినా, ఏడ్చినట్టు ఎందుకు యాక్టింగ్ చేసినా చెప్పు ఒకసారి. అత్తమ్మ, నాకు భయం అవుతుంది అత్తమ్మ. మీ కొడుకు వచ్చి అనుకుని నన్ను అమ్మపెత్తాడు. అయ్యో దేవుడా, నేను ఏం తప్పు చేసినా, నాకే ఎందుకు ఇట్లా అయింది? ఏమిదంతా అవేమన్నా రూపాయి 2 అనుకుంటున్నావానే?
50,000 ఎట్లా పోతా ఇంటికి 50,000? నేనే పైసలు తీసుకుపోయి పూజ వాళ్ళ రూమ్ లో పెట్టి నాకేం తెలియనట్టు యాక్టింగ్ చేసిన ఎందుకు చెప్పు? కుంపదీసి నువ్వు కూడా నా లెక్క యాక్టింగ్ నేర్చుకుంటానవా? ఎహే ఆపు. ఓరి నా పిచ్చి మొగుడా, నేను యాక్టింగ్ నేర్చుకుంటూ కాదు, నేను ఒక నాటకం ఆడి పూజకను అడ్డం గిరికిచ్చిన. అవు కరెక్టే గానే. ఓకే ఓకే. వామ్మో నువ్వు మహానటివే. మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటిది? చెప్పను, నువ్వే చూసుకో సీన్ ఎట్లుంటుందో. ఓ బావా, ఈ పైసల ముచ్చట ఇట్లా మా అన్నకి చెప్పినవైంది నువ్వు? నీ అంత యాక్షన్ నాకు ఎక్కడ వచ్చి తల్లు, నేను చెప్పలే. అయినా చెప్తే వెంక నూకుంటాడా? నీ లగ్గం చేయడా? లగ్గమా? మళ్ళా లగ్గమా నాకు? అబ్బబ్బో, ఈ సిగ్గు సింత షెట్ ఎక్క కదనే మాసాల్ది. హలో అన్న. హలో, ఏమైందిరా చెల్లి? ఈ మధ్య నా ఫోన్ సరిగ్గా ఎత్తుతలేవు. అదేం లేదన్నా, ఏదో ఒక పనిలో పడి ఎత్తుతలేను అంతే అన్నా, సారీ. ఇంటి బావకు ఫోన్ చేస్తే బాగా సరసాలు ఆడుతాడు, టెన్షన్ పడతాడు, అంత ఆగమాగం అవుతాడు. ఇక మీకు తెలియదు ఏముందన్న ఆయన గురించి. ఎండి అంటేనే ఆగం, ఆగం అంటేనే ఎండి. సరే కానీ మంచి అయితే ఉన్నాడు కదా? మంచినే ఉన్నాడన్నా. సరే మరి జాగ్రత్త, నేను ఉంటానా మరి. సరే అన్నా, బాయ్. ఏంది నేను ఆగమా అని చెప్తానా? పిస్స పిస్స కూడా ఎత్తావు. ఏంది నేను పిసి పిసి చేస్తానా? నీ దగ్గర అన్ని కళలు ఉన్నాయి కానీ యాక్టింగ్ ఏ రాదు. ముందైతే యాక్టింగ్ నేర్చుకో. నేనానే యాక్టింగ్ ఎట్లా నేర్చుకుంటున్నావు చూడు. మస్తు యాక్టింగ్ నేర్చుకొని మంచి వీడియో తీసి బాగా ఫేమస్ అవుతా. అప్పుడు రోడ్డు పనులు పోతా అంటే ఎండి అన్న సెల్ఫీ 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 అని దిగా నాతో. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏంది సెల్ఫీయా? సెల్ఫీ కాదు కానీ ముందు వాళ్ళతో చెప్పు దెబ్బలు పడకుండా చూసుకో. ఏం ఆలోచిస్తాను నడు అన్నం తినేవు. ఎట్లయితే గట్ల ఊరికే రంది కొద్ది కూర్చోకు. నన్ను ఎవ్వరు నమ్మకున్నా బాధ అనిపించలే. భర్తవు నువ్వు కూడా నన్ను నమ్మకపోయేసరికి మస్తు బాధ అనిపించింది. ఆ సందర్భం అసంటిదే. వాళ్ళ డబ్బులు వాయే, అంత రూమ్ అంతా వెతుకుతాం, ఏడ దొరకకపోయా. మన రూమ్ లో దొరికే అనుమానం రాదా అని. నా తోడు బావా, ఇదంతా ఎట్లా జరిగిందో నాకు అర్థం అయితలేదు. రేపు మీ అమ్మ ఎంత పెద్ద శిక్ష ఎత్తుందో నాకు మస్తు భయం అవుతుంది. నువ్వేం బాధపడకే, నువ్వే తప్పు చేయకుంటే ఆ దేవుడు నిన్ను ఏదో ఒక రోజు గెలిపిస్తాడే. నువ్వు అన్నది నిజమే బావా. అసలు నేను దొంగనే కాదు, నేను ఏ తప్పు చేయలే. ఆ దేవుడే ఏదో రోజు నన్ను గెలిపిస్తాడు. అది పూజ. ఎప్పుడు నువ్వు ఇట్లా ధైర్యంగా ఉండాలి. నువ్వే తప్పు చేయలే కదా, ఇంట్లో ఎవరు ఏమన్నా కానీ పట్టించుకోవాలి. సరే బావా. హలో చెల్లె చెప్పే. అక్క, అత్తమ్మా, నందు. ఏమైందే? ఏమైందైనా? మా అన్న ఎండి బావకి ఇచ్చి పైసలు పంపించిండు కదా, అవి తీసుకొచ్చి నేను బ్యాగుల్లో పెట్టిన. బ్యాగ్ అంతా చూసిన, పైసలు లేవు. చెప్పవే చెప్పు. ఆ ఎండి కాని వాళ్ళ పైసలు ఎందుకు తీసినావు? ఇంతగానో జరుగుతుంటే నాకెందుకు చెప్పలేదే? చెప్దాం అనుకున్నా అన్న, కానీ భయం అయింది నువ్వేమంటావు అని. అట్లా కాదే చెల్లి, బాధ ఉన్నా సంతోషం ఉన్నా చెప్పుకోవాలి కదా. చెప్పుకుంటేనే కదా తెలిసేది. సారీ అన్న, ఇక నుంచే లేదు దాచిపెట్టా. ఇంకా నయ్యం పాటు పైసలు అయితే దొరికినాయి. దొరకపోతే ఎంత బాధ ఉండేది. అవునన్నా. సరే ఇకనైనా జాగ్రత్తగా దాచిపెట్టుకో. నేను ఒకసారి అత్తమ్మతో మాట్లాడతా. సరే అన్నా. ఉండిగా.
హలో అత్తమ్మ. చెప్పు వెంకీ. ఏంది అత్తమ్మ, మా చెల్లె బావ డెవలప్ కావాలని పైసలు ఇస్తే మీ పెద్ద కోడలు దొంగతనం చేసిపోయింది. అదే మాకు అర్థమైతలేదు. మాకేమన్నా సంభ్రమ, మాకు కూడా బాధ ఉంది. ఇగో అత్తమ్మ, నువ్వేమన్నా అనుకో, మా చెల్లె బావని వేరే ఇంట్లో అన్నా ఉండవాను, లేదంటే పెద్దోళ్ళన్నా వేరే ఇంట్లో ఉండవాను. ఎందుకంటే వాళ్ళు ఉంటే ఇంకెన్ని గొడవలు వస్తాయో. నేనదే ఆలోచిస్తాను వెంకీ. సరే అత్తమ్మ, ఇక మీ ఇష్టం, నేను ఉంటాను. ఎంత పని చేసినావే? చెప్పవే చెప్పు, ఆ ఎండి కాని వాళ్ళ పైసలు ఎందుకు తీసినావు? ఇంట్లోళ్ళందరూ బయటికి రాళ్ళు ఒకసారి. నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నా. ఇది ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా ఇది జరగాలి అంతే. ఇట్లా ఎప్పుడు నాకు కూడా బాగానే అనిపిస్తాను, కానీ ఇక చెప్పక తప్పది. అరే పెద్దోడా, మీరిద్దరు కలిసి వేరే ఇంట్లో కిరాయికుండు పోలిరా. జరిగింది ఏంటో తెలుసుకోకుండా ఎందుకత్తమ్మా ఇంత పెద్ద శిక్ష? పూజ, మనం వాళ్ళకి ఇంట్లో ఉండడం ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోవడమే మంచిది. అమ్మా, ఇవాళ ఒక్కరోజు టైం ఇయ్యే, రేపు వేరే ఇల్లు చూసుకొని వెళ్ళిపోతాం.